హాయ్ వ్యూయర్స్, మీరు ప్రేమ మూవీ చూసారా? తెలుగులో కాదండోయ్, మలయాళంలో. ఎందుకంటారా? ఆ సినిమాలో మన పక్కింటి తెలుగు అమ్మాయిలా ఉండే ఒక అమ్మాయి ఉంది. ఎవరంటారా? ఇంకెవరండి, సాయి పల్లవి. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అని మీరు అనుకోకముందే ఈ అమ్మాయి గురించి తెలియని విషయాలు మీకు చెప్తాను. మీరు చూస్తున్నారు శ్రీనివాసరాజు యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్స్తో పాటు లైక్ కొట్టి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. సాయి పల్లవి విషయానికి వస్తే, ఈ ముద్దుగుమ్మ చూడటానికి అచ్చు తెలుగు అమ్మాయిలా ఉన్న అసలు ఊరు తమిళనాడులో కోటగిరి. పెరిగింది, చదువుకుంది కోయంబత్తూరులో. అమ్మ పేరు రాధ, నాన్న పేరు సెంతామర కన్నన్. ఆయన సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీస్లో జాబ్. తనకి ఒక చెల్లెలు కూడా ఉంది, పేరు పూజా కన్నన్. చిన్నప్పటి నుండి సాయి పల్లవికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. టీవీలో మాధురి దీక్షిత్ అండ్ ఐశ్వర్యరాయ్ డ్యాన్సులు చూసి డ్యాన్స్పై మక్కువ పెంచుకుంది. ఒక మంచి ట్రైన్ డాన్సర్ అయ్యాక 2008 విజయ్ టీవీ తమిళ్ ఛానల్లో ప్రభుదేవ డ్యాన్స్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసింది. అదే సంవత్సరం ఈటీవీ మన హైదరాబాద్లో ది అల్టిమేట్ డ్యాన్స్ షో సీజన్ 4లో పార్టిసిపేట్ చేసి చివరికి 3rd ప్లేస్లో ఎలిమినేట్ అయ్యి షో నుండి వెళ్ళిపోయింది. ఈ షోకి ఉదయ్ భాను యాంకర్గా వ్యవహరించారు. అదే సంవత్సరం 2008లో తన మొట్టమొదటిసారిగా ధామ్ ధూమ్ జీవా డైరెక్షన్లో నటించింది, హీరోయిన్ ఫ్రెండ్గా. ఆ సినిమాలో హీరో జయం రవి, హీరోయిన్ కంగనా రనౌత్. అండ్ డ్యాన్స్ షోస్, మూవీస్ కంప్లీట్ అయ్యాక తను ఎంబీబీఎస్ చదవటానికి టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ జార్జియా కంట్రీకి వెళ్ళి జాయిన్ అయ్యారు. 2015లో తనకు ఒక కాల్ వచ్చింది. ఆల్ఫోన్సే పుత్రైన్, డైరెక్టర్ ఆఫ్ ప్రేమ మూవీ, తనకి మలర్ అన్న రోల్ ఆఫర్ చేశాడు. ముందు అది ఒక ప్రాంక్ కాల్ అనుకుని నవ్వి వదిలేసిన తర్వాత నిజమేనని తెలిసి ఆశ్చర్యపోయింది. తను పెద్ద అందగత్త కాదని, మొహం మీద మొటిమలు ఉండి స్క్రీన్ మీద బాగోనని, యాక్టర్గా సెట్ అవ్వనని అనుకుని డైరెక్టర్ చెప్పాక డైరెక్టర్ ఆమెను ఒప్పించి న్యాచురల్గా మేకప్ లేకుండా యాక్ట్ చేయమని కోరాడు. మెడిసిన్ మధ్యలో గ్యాప్ తీసుకుని ఇండియాకి వచ్చి ప్రేమ మూవీలో నటించి అందరినీ అలరించింది. ఇంకా న్యాచురల్ బ్యూటీ స్టార్ అంటే సాయి పల్లవియే. ప్రేమం సూపర్ డూపర్ హిట్ అని అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాకు గాను సాయి పల్లవికి చాలా అవార్డ్స్ కూడా దక్కాయి. అదే సంవత్సరం అంటే 2015లో సాయి పల్లవికి కాళీ సినిమాలో హీరోయిన్గా ఆఫర్ వచ్చింది. మమ్ముట్టి కొడుకు డీక్యూ సల్మాన్ హీరోగా. అదేనండి మన ఓకే బంగారం హీరో. ఈ మూవీ 2016 మార్చిలో రిలీజ్ అయింది. మొత్తానికి జార్జియా నుండి ఇండియాకి అప్ అండ్ డౌన్ చేసి మొన్న రీసెంట్గా మేలో 2016లో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. సాయి పల్లవి ఇక నుంచి డాక్టర్ సాయి పల్లవి అన్నమాట. మెడిసిన్ కంప్లీట్ చేయడం తన తండ్రి కోరికని, ఫ్యూచర్లో కార్డియాలజిస్ట్ అవ్వాలని కోరికంట. ఈ మధ్య మణిరత్నం కొత్త మూవీలో సాయి పల్లవిని రిజెక్ట్ చేశాడని ఒక గాసిప్ కూడా వచ్చింది. కానీ కేవలం క్యారెక్టర్ సెట్ అవ్వక తొలగించామని మణిరత్నం వివరణ కూడా ఇచ్చారు. ఈ మూవీలో కార్తీ హీరోగా అని గాసిప్ కూడా ఉంది. సాయి పల్లవికి చెల్లెలంటే చాలా ప్రాణం. తన చెల్లెలు పూజాని ప్రతిరోజు షూటింగ్కి తన వెంట తీసుకెళ్తుందట. అక్క ఫేమస్ అవ్వడంతో పూజ కూడా యాక్టింగ్లో అడుగుపెట్టింది. మొదటిసారిగా ఒక షార్ట్ ఫిల్మ్లో నటించింది. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు కారా. ఇందులో పూజ యమహా RX100 నడుపుతూ మనకి పోస్టర్లో దర్శనమిచ్చింది. ఈ మధ్య ఈ అక్కా చెల్లెలు ఫొటోసు ఫేస్బుక్లో, ట్విట్టర్లో హల్చల్ చేస్తున్నాయి. రీసెంట్గా JFW మ్యాగజైన్ కవర్ జస్ట్ ఫర్ ఉమెన్, ఆ మ్యాగజైన్లో సాయి పల్లవి ఫోటో చూస్తే మతిపోతుంది. ప్రేమ మూవీలో మలర్ ఈ అమ్మాయేనా అనేంతగా చాలా అందంగా తయారైంది. ఫేమస్ అయ్యే కొద్దీ గ్లామర్ పెంచుకోవాలిగా మరి. ఈ JFW మ్యాగజైన్ మెయిన్ పేజ్ కవర్గా మనకి సాయి పల్లవి దర్శనమిచ్చింది. ఇంకా అసలు కొత్త విషయానికి వస్తే 2016 ఈ మధ్యన శేఖర్ కమ్ముల డైరెక్షన్లో దిల్ రాజు ప్రొడక్షన్లో వరుణ్ తేజ్ పక్కన హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. ఇందులో ఒక తెలంగాణ అమ్మాయిగా మనకి కనిపించబోతుంది. ఎనీవేస్, సాయి పల్లవికి మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.